ఇస్తారా? రిజిస్టర్ ది కేసు ఇమీడియట్లీ. మీకు సిగ్గు ఎగ్గు ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఇమీడియట్ గా మీ కోన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలి. అప్పుడు మీ సిన్సియారిటీ బయటపడుతుంది. మా మీద కాదు, మా సాక్షి పత్రిక మీద కాదు, సోషల్ మీడియాలో మాట్లాడిన వారి మీద కాదు, వాస్తవాలు చెప్పిన వారి మీద కాదు. అంతేకాదు, ఆయన ఎవరైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా ఎన్టీ రామారావు మనవడు, నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ. మీరెవరు? లోకేష్ బాబు ఎవరు? ఈయన మనవడే, కూతురు బిడ్డ. సరే, ఎవరైనా ఒకటే, అది వేరే అంశం. అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో, సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కు లేదు, దాని మీద కేసు పెట్టరు. కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని కూని రాగాలు రాస్తుంటారు. ఎక్కడ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ. సస్పెండ్ చేయొద్దండి, కేసు పెట్టొద్దండి వీళ్ళిద్దరిని. వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు, సస్పెండ్ చేయరు, వీళ్ళకి మాత్రం దండలేసి సత్కరిస్తారు. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మాత్రం 2 లైన్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు, వారి మీద బాగా అరిశారు. ఏం అరిశారో, ఏం గొడవ చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నారు. ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే